శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామకృష్ణాయ నమః. లోకాలు అంటే ఒక్క మనముండే భూలోకమే కాదు, అండపిండ బ్రహ్మాండాలు, ఊర్ధ్వలోకాలు, అధలోకాలు, అన్ని లోకాలని ఒక్కొక్కరం ఒక్కొక్క నామంతో పిలిచి ఆ యొక్క శక్తిని పూజించడం అనేది కొన్ని తరాలుగా మనకి ఆనవాయితీలో ఉంది. ఆ పరాశక్తి ఒకరోజు శివుడి కోసం కఠినమైన తపస్సు చేస్తూ ఆయనను వివాహం ఆడాలని కఠోర నియమాలను పాటిస్తూ పంచాగ్ని హోమంలో తపస్సు చేస్తూ ఉంటుంది. ఎంత కఠిన తపస్సు అంటే అది ఒక మనిషి వింటే కూడా అతనికి అర్థం కాని స్థితి ఆ తపస్సు. అలా చేస్తున్న ఆవిడని అపర్ణ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆకులు అలమలు తిని ఆవిడ శివుడి కోసం తపస్సు చేసింది. ఈ స్థితిలో ఒకరోజు ఆవిడ అక్కడ దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఆవిడ కంట ఒక భయంకరమైన దృశ్యం కనబడుతుంది. ఏంటంటే ఒక మకరం మొసలి ఒక బాబుని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది నీళ్లలోకి. అబ్బాయి పెద్దగా అరుస్తూ ఉంటాడు, నా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే కొడుకుని, ఎవరైనా వచ్చి నన్ను రక్షించండి అని. అప్పుడు పార్వతీదేవి మకరంతో అంటుంది, నేను పార్వతీదేవిని, అపార తపస్సంపత్తి ఉంది నా దగ్గర, నువ్వు ఆ పిల్లని వదిలిపెట్టు అంటుంది. అయితే ఇక్కడ మనం ఒక్క క్షణం ఆలోచించాలి. భగవంతుడు మనుషుల్ని మరణ సమయంలో రక్షించలేడా? పార్వతి ఎందుకు ప్రాధేయపడింది మకరాన్ని అంటే ఎవరి విద్యుక్త ధర్మాలు వాళ్ళవే. భగవంతుడు మనకి గీతలో కూడా అదే చెప్పాడు, మన ధర్మాల్ని మనం నిర్వర్తించాలి. ముందు ఈవిడ ప్రాధేయపడింది. అప్పుడు మకరం అంటుంది, ఈ సమయానికి ఎవరు ఒడ్డుకొస్తే వారిని తినడం కొన్ని సంవత్సరాలుగా నేను ఆనవాయితీగా పెట్టుకున్నాను. ఎవరు వచ్చినా వారిని వదలను. అలా నేను వేరే జంతువులు ఏమీ కూడా హింసించాను. ఈరోజు ఈ బాబు నాకు ఆహారం అంటే మళ్ళా అంటుంది మకరంతో, నువ్వు ఆపేసేయాలి, ఈ అబ్బాయిని ఏ విధంగానూ నువ్వు బాధ పెట్టడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు అంటే, అయితే నాకేంటి నువ్వు ఇచ్చేది అని అడుగుతాను. ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది కామన్. ఇప్పుడు మన లౌకిక ప్రపంచంలో చాలా పెద్ద పీట వేసి మనందరి జీవితాలని ఒక విధంగా ఒక రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తున్నవి ఈ ట్రాన్సాక్షన్స్. ఈ మకరం కూడా అడుగుతుంది, ఏమి ఇస్తావు నాకు అంటే, మహాశక్తి పరాశక్తి అంటుంది, నేను కొన్ని సంవత్సరాలుగా కఠినమైన తపస్సు చేశాను, ఆ తపోబలాన్నంతా కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు తప్పకుండా ఈ బాబుని కాపాడాలి అంటే, నిజంగా ఇస్తావా అని అడుగుతారు. నిజంగా ఇస్తాను, ఎందుకంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటే ఆ ముసలి అంటుంది, అదేంటి ఒక మామూలు వ్యక్తి, ఒక చిన్న అబ్బాయి, ఈ అబ్బాయి కోసం నువ్వు కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్న కఠిన తపస్సుని నాకెందుకు ధారపోస్తున్నావు అంటే, ఆ అబ్బాయిని బ్రతికించడమే నా ధ్యేయము అంటుంది. అనగానే మొసలికి అమ్మవారి మన పార్వతీదేవి తపో పుణ్యం అంతా కూడా మొసలికి వచ్చేస్తుంది. దివ్య తేజస్సుతో బంగారు ఛాయతో మొసలి మెరిసిపోతూ ఉంటుంది, ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది. మొసలి బాబుని పట్టుకొని పార్వతీదేవితో ఉంటుంది, చూడు ఎంతో గొప్ప అనుష్ఠానం చేసి నీ తపశ్శక్తిని నాకు ధారపోసావు, నాకు ఈ తపశ్శక్తి అవసరం లేదు, అబ్బాయితో సహా నీ తపశ్శక్తి నువ్వు వెనక్కి తీసుకో అంటే, అప్పుడు పార్వతీదేవి అంటుంది, ఇచ్చాక ఒక వస్తువుని వెనక్కి తీసుకోవడం అనేది చాలా తప్పు, ధర్మానికి విరుద్ధం. అది నేను కావాలనే నా తపశ్శక్తిని ఇచ్చాను, మళ్ళా తపస్సు చేస్తాను, దానిలో ఏం లేదు, కాబట్టి నా తపశ్శక్తి నేను వెనక్కి తీసుకోను, ఆ బాబుని వదిలేసేయండి. బాబుని వదిలేస్తాడు, మొసలి వదిలేస్తుంది, మొసలి మాయమైపోతుంది. అమ్మవారు తన కైలాసానికి తిరిగి వెళ్ళి అక్కడ తపస్సుని మొదలు పెట్టగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆవిడ చాలా ఆనందిస్తుంది, అయ్యో నా తపస్సు అంతా క్షీణించిపోయాక వచ్చారు శివుడు, ఈయనకి నా శక్తి ఏమీ లేదు అని దండం పెట్టి, స్వామి నేను తిరిగి తపస్సు మొదలు పెడుతున్నాను మీకోసం అంటే, ఆయన అంటాడు, చూడు పార్వతి, మొసలి నేనే, ఆ బాబు నేనే, ఆ నీళ్ళు నేనే, నువ్వు నేనే, నేనే నువ్వు, నీకు నాకు భిన్నంగా ఏదీ లేదు, నీ యొక్క గొప్ప శక్తిని నేను పరీక్షించడానికి ఈ విధంగా ఒక చిన్న నాటకం ఆడాల్సి వచ్చింది అని అప్పుడు అంటాడు. ఎవరైతే తపశ్శక్తిని ఎదుటి వారికి ధారపోస్తారో, ఇది కొద్దిగా అందరూ జాగ్రత్తగా వినండి, తపశ్శక్తిని ఎదుటి వారికి ధారపోస్తారో అది 10 రెట్లు అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అయితే తపశ్శక్తి అంటే ఏంటి? మనము పంచాగ్నిహోత్రాల్లో కూర్చోలేము, మనం హిమాలయాలకు వెళ్ళి తపస్సు ఎక్కల,
మనం కలియుగంలో మన తపస్సు ఏంటి అంటే మంచి ఆలోచన, మంచి దృక్పథం, ఒకరికి సహాయం చేసే ఒక ఉదారమైన స్వభావం, ఇవన్నీ అలవాటు చేసుకున్న వాళ్ళు తపస్సుల కిందే వస్తారు. వీరి సమక్షంలో ఎంతో సమస్యలతో ఉన్నవాళ్ళు వచ్చినా కూడా వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే వారి సమక్షంలో ఉండడమే వారి తపశ్శక్తిని వీరు తీసుకోవడం. వీరు తీసుకున్నవారు చాలా లాభాన్ని పొందుతారు, లబ్ధిని పొందుతారు. కానీ ఆ సమయంలో ఆ తపశ్శక్తిని ఇచ్చిన వ్యక్తికి ఏ విధమైన నష్టము లేదు. ఎందుకంటే యుధిష్ఠిరుడు తన యొక్క పాపాలని కృష్ణుడికి సమర్పించకపోతే భీముడు అంటాడు, యుధిష్ఠిరా, నీ పాపాలని కృష్ణుడికి అర్పించకు, ఎందుకంటే అవి 10 రెట్లు నీ వెనక్కి నీ దగ్గరకు వస్తాయి అని. అంటే ప్రోస్ అండ్ కాన్స్ అండి. పాజిటివ్గా ఉన్నా మీకు లాభమే, తపశ్శక్తి పెరుగుతుంది. పాపకార్యాలు చేసి అది ఆ పాపకార్యాలతో వచ్చిన ధనాన్ని కానీ దీన్ని కానీ ఉదారంగా ఖర్చు పెట్టినా ఏ విధమైన లాభం ఉండదు. అది మనకే మళ్ళీ తిరిగి 10 రెట్లు పాపాలని మూటగట్టుకునే స్థితి కలుగజేస్తుంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం ఇది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మనం అందరం ఆలోచించి ఒక జ్ఞాన మార్గంలో ముందుకు సాగాలని అందరినీ కోరుతూ ఆశిస్తూ శ్రీమాత్రే నమః.